विश्वशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। पद्मावती प्रणयलालितमुग्धदेह श्रीवेङ्कटेश ऋणमोचनमस्तु मह्यं। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6 గంటల 40 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 39 నిమిషాలకు. తిథి పాడ్యమి సాయంకాలం 4 గంటల వరకు. నక్షత్రం మూల రాత్రి 1 గంట 47 నిమిషాల వరకు. వర్జం రాత్రి 12 గంటల 9 నిమిషాల నుంచి 1 గంట 47 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 40 నిమిషాల నుంచి 8 గంటల 8 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 7 గంటల 15 నిమిషాల నుంచి 8 గంటల 53 నిమిషాల వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటల 50 నిమిషాలకి. నేటి విశేషం మార్గశిర మాస ప్రారంభం. మాసానాం మార్గశీర్షోహం అంటారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అలా పరమ పవిత్రమైనటువంటి మాసంగా ఈ మాసమంతా మనం ఆధ్యాత్మిక చైతన్యంతో భగవద్గీత పఠనం, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం మన మనసును, మన సమయాన్ని వెచ్చించటం చాలా చాలా మంచిది. ఈ మార్గశిర మాసం ప్రాచీన కాలంలో అంటే శ్రీరాముని అవతారానికి ముందు కాలంలో సంవత్సర ఆరంభంగా గుర్తించబడేదిట. ఆ కారణంగా వేదంలో ఈ మాసానికి ఉన్న పదం ఆగ్రహాయనం. హాయనం అంటే సంవత్సరం. సంవత్సరమునకు అగ్రభాగమందు అంటే ముందు భాగమందు ఉండేది ఆగ్రహాయనం. కాబట్టి ఈ మాసం చాలా పవిత్రమైనది. దీన్ని మనం పూర్తిగా ఆధ్యాత్మిక దృక్కోణంలో సద్వినియోగం చేసుకోవటం అవసరం. ఈరోజు విశేషం యోగిరాజవల్లభ దత్తావతారం. దత్తాత్రేయుడిని మనం ఆరాధించుకోవటం మంచిది. అలాగే చంద్ర దర్శనం, చంద్రోదయ సమయానికి మనం ఆయన్ని దర్శనం చేసుకుని మన ఒంటిపై ఉండేటువంటి వస్త్రానికి సంబంధించిన నూలు పోగు ఆయనకి సమర్పించి చంద్రునికో నూలు పోగు అని నమస్కరిస్తాం. ఆ విధమైన చంద్ర దర్శనం ద్వారా నూతన వస్త్రలాభం, అన్నిటికంటే మించి మనస్సుకు ప్రశాంతి లభిస్తాయి. చంద్రుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు శనివారం కావటం వల్ల మనం శనిదోష పరిహారం కోసం శివారాధన, నల్ల నువ్వులతో పూజ చేసి ఆవులకు పెట్టడం, అదేవిధంగా నూనెతో అభిషేకించటం, విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయటం, హనుమంతునికి ఆకుపూజ చేయటం, అప్పాలు నివేదన చేయటం, ఇలాంటివన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇస్తూ శని దోష పరిహారకాలు అవుతుంటాయి. నేటి ఆణిముత్యాలు. పిల్లవాడు నాన్న అని పలకలేక నా అని పిలిస్తే వాని పట్ల తండ్రి ప్రేమ తగ్గుతుందా? అలాగే పండితులైన పామరులైన తనని పిలిచే బిడ్డలందరి పట్ల భగవంతుడి ప్రేమ సమానమే. బుద్ధిని నియంత్రించితే అజ్ఞానం, అభిమంత్రించితే జ్ఞానం నీ వశమవుతాయి. ఓం నమో
నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు శనివారం. త్రిమూర్తి తత్వంతో వెలుగొందేటువంటి రావి చెట్టు ఆరాధన సర్వత్రా కూడాను అనేక విధాలైన గ్రహ దోషాల్ని తొలగించేటువంటి అద్భుత తత్వం. ఈరోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసిన పిదప పంచదార ఆవు పాలు కలిపి ఆ చెట్టు మొదట్లో పోసి గోత్రనామాలు చెప్పుకొని నమస్కృతాంజలి ఘటించిన పిదప నువ్వుల నూనెతో గనక దీపారాధన చేసినట్లయితే నవగ్రహ దోషరీత్యా శని పట్టి పీడిస్తున్నటువంటి వారి యొక్క ఈతి బాధలన్నీ కూడాను పటాపంచలవటానికి ఆస్కారం ఉన్నది. రుణగ్రస్తంతో బాధపడేటువంటి వారు ఈ యొక్క శనివారం నాడు రావి చెట్టు ప్రదక్షిణం చేసి రావి చెట్టు మొదట్లో కనుక ఆవు పాలు పంచదార కనుక సమర్పించినట్లయితే రుణ విముక్తి కలగటానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది సుమా అని శాస్త్రం. ఏది ఏమైనా రావి చెట్టులో బ్రహ్మ విష్ణు శివతత్వం ఇమిడి ఉన్నది. ఇటువంటి చెట్టును సంరక్షిస్తూ దానికి సంబంధించినటువంటి ప్రదక్షిణలు ప్రతి శనివారం కూడా ఎవరైతే నిర్వహిస్తారో వారి జీవితాల్లో ఆనందతత్వం వెలుగొందుతుంది అని చెప్పేసి సాంప్రదాయం. పూర్వకాలంలో మొట్టమొదట చెట్లు పుట్టలనే ఆరాధన చేసే సాంప్రదాయం ఉండేది. రాను రాను విగ్రహారాధనలు వచ్చాయి. ఆ విగ్రహారాధనలు కూడాను చెట్టు మొదట్లోనో పుట్టల వద్దనో జరిపేటువంటి సాంప్రదాయం కూడా మనం గమనించవచ్చు. ఏది ఏమైనా ప్రకృతి తత్వంలో విరాజిల్లేటువంటి ఈ విశిష్ట వృక్షాల వెనకాల దాగిన పరమార్థ తత్వం మానవాళికి అదృష్ట భాగ్యాన్ని కలిగిస్తూనే ఉన్నది. అందుకే వృక్షో రక్షతి రక్షితః అని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పాడన్ పాడిన నీ పవిత్ర కథలే పాడన్ ప్రయత్నించదన్, వేడన్ వేడిన నీ పదాబ్జములనే వేడన్ ప్రమోదించదన్, కూడన్ కూడిన నీదు సేవకులనే కూడన్ విలోకించదన్, చూడన్ చూచిన నిన్నె చూతు మదియందున్ రాజలింగేశ్వర. ఓ రాజలింగేశ్వర స్వామి, పాడన్ పాడిన నీ పవిత్ర కథలే పాడన్ ప్రయత్నించదన్. నేను ఏవైనా పాటలు పాడాలి అనేటువంటి భావం కలిగితే, ఎవరైనా నన్ను పాటలు పాడమని అడిగితే నీ పాటలే పాడతానయ్యా. నీ మహిమలను, నీ గాథలను, లీలలను తెలియజేసేటువంటి గీతాలే నేను పాడతాను. పాడన్ పాడిన నీ పవిత్ర కథలే పాడన్ ప్రయత్నించదన్. అదే ప్రయత్నంలో ఉంటాను. నీ కీర్తనలు మాత్రమే నేను పాడతాను. వేడన్ వేడిన నీ పదాబ్జములనే వేడన్ ప్రమోదించదన్. ఒకవేళ ఎవరికైనా మ్రొక్కవలసి వచ్చినట్లయితే నిన్నే కేవలం నేను ఆరాధిస్తాను. నీ పాద పద్మములకు మాత్రమే నన్ను నేను సమర్పించుకుంటాను. అందులోనే ఆనందం పొందుతాను. వేడన్ వేడిన నీ పదాబ్జములనే వేడన్ ప్రమోదించదన్, కూడన్ కూడిన నీదు సేవకులనే కూడన్ విలోకించదన్. ఎవరితో అయినా పరిచయం చేసుకుని కొనసాగుదాం జీవితమంతా స్నేహంతో వారితో అనుకుంటే, నీ భక్తులు ఎవరున్నారో తెలుసుకుని గమనించి
వారితో కలవటానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తాను, అటువంటి వారి స్నేహాన్నే చేస్తాను. కలిస్తే నీ భక్తులను మాత్రమే కలుసుకుంటాను, వారితోనే కొనసాగుతాను. కూడన్ కూడిన నీదు సేవకులనే కూడన్ విలోకించదన్, చూడన్ చూచిన నిన్నె చూతు మదియందున్ రాజలింగేశ్వరగా. ఈ ప్రపంచంలో ఏదైనా పరమాద్భుతమైన దృశ్యాన్ని కానీ, ఏదైనా ఒక అద్భుతమైన విషయాన్ని కానీ తెలుసుకుందాము, చూద్దాము అనుకునేటట్లయితే అది కేవలం నిన్ను మాత్రమే చూస్తాను, నీ గురించి మాత్రమే తెలుసుకుంటాను. నా మనస్సులో ధ్యానిస్తూ చూడాలి అనిపిస్తే ఈ ప్రపంచంలో ఏదైనా సరే నీ యొక్క సాక్షాత్కారం మాత్రమే, నీ స్వరూపాన్ని మాత్రమే చూడాలనుకుంటున్నాను. ఇక ఏదీ నేను చూడక్కర్లేదు. చూడంజూచిన నిన్నే చూతు మదియందున్, నా మనస్సులో నిరంతరం నిన్నే చూడాలని భావిస్తాను, నిన్నే చూసే ప్రయత్నం చేస్తాను, ఇంకా ఏదీ చూడనక్కరలేదు నేను అంటూ ఆ పరమేశ్వరుని పట్ల అచంచలమైన భక్తి విశ్వాసములతో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు, పండిత కవులు శ్రీ లొల్లా సుబ్బరామయ్య గారు రచించిన రాజలింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమాత్రే ఉమాయై నమః. జగదంబ యొక్క పాదాది కేశాంత స్తుతిని ప్రారంభిస్తూ సృష్టిలో ప్రతి సౌందర్య వస్తువు అమ్మవారి యొక్క కాంతి లవలేశం చేతని ఉనికి పొందుతున్నాయి అనే భావనను చూపించి అటుపై అమ్మ పాదాలకు నమస్కారం చేస్తున్నారు. ఒక రమ్యమైన భావాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. అవతంస పల్లవతులాం బిభ్రాణం శృతినత భ్రువశిరసి చరణం వ్రజామి శరణం వామం కామారి లలనాయాహ. అవతంస పల్లవతులాం, అమ్మవారి యొక్క పాదపద్మములు ఎలా ప్రకాశిస్తున్నాయి అంటే వేదమాత యొక్క శిరస్సుపై పెట్టుకున్న పువ్వుల వలె ప్రకాశిస్తున్నాయి అన్నారు. పువ్వులు ఎంత మెత్తగా ఉంటాయో అంత మెత్తగా ఉన్నాయి అమ్మ పాదములు. అయితే ఈ పువ్వులు ఎక్కడున్నాయి? వేదమాతల యొక్క శిరస్సుపై ఉన్నా అన్నారు. చాలా విశేషమైనటువంటి మాట ఇక్కడ. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అనే భావం ఇక్కడ స్ఫురిస్తున్నది. వేదమాతల యొక్క శిరస్సులు అంటే వేదములకు శిరస్సులు అంటే ఉపనిషత్తులు అని అర్థం. వాటికి వేద అంతములు. ఒక మనిషికి పాదం నుంచి శిరస్సు వరకు వర్ణించేటప్పుడు అంతము శిరస్సు అవుతున్నది. అలాగే వేదమునకు అంతము వేదాంతము, వేదమునకు శిరస్సు వంటిది అంటే ఉపనిషత్తులు అని అర్థం. అవి శిరస్థానీయములు. ఎందుకంటే శిరస్సు జ్ఞానస్థానం, ఉపనిషత్తు జ్ఞానకాండ. అది ఇందులో ఉన్నటువంటి అందమైన అంశం. అలాంటి శిరస్సుపై ఉన్నటువంటి అమ్మవారి పాదములు అంటే వేదాంతములలో ప్రతిపాదింపబడే పరతత్వము అమ్మవారి పాదము. అది చెప్తున్నారు ఇక్కడ. అది అమ్మవారి పాదాలను ఆశ్రయించడం అంటే వేదాంత ప్రతిపాద్యమైన పరతత్వాన్ని పొందడమే. అక్కడుంది అమ్మవారు. పాదములు అక్కడున్నాయంటే ఆ పైన అమ్మవారు ఉన్న అని అర్థం. అది ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడే తల్లి. సర్వోపనిషద్ ఉద్ఘుష్ట సర్వ వేదాంత సంవేద్య అనేటువంటి మాట మనకి లలితా సహస్రనామాల్లో కనబడుతున్నది. అందుకు వేదాంతముల యందు అమ్మవారి తత్వమున్నదని చెప్పడమే వేదమనే కన్యల యొక్క శిరస్సుపై అమ్మవారి పాదములనే పువ్వులున్నాయని వర్ణిస్తున్నారు ఇక్కడ. స్త్రీ తలపై పువ్వులు పెట్టుకున్నట్లుగా వేదమాత తన తలపై అమ్మవారి పాదపద్మాన్ని ధరించి ఉన్నారు. తలపై పాదపద్మములు పెట్టడం అనే సామాన్యమైన అంశం కాదు. ప్రతివారి శిరస్సుపై సహస్రార కమలంలో అమ్మవారి పాదపద్మములు భాసిస్తున్నాయి అని ధ్యానించాలి. అందుకే ఆలయాలకు వెళ్ళినప్పుడు శఠకోపం పెడతారు. ఆ శఠకోపం పైన 2 పాదములు ఉంటాయి. ఆ 2 పాదములు భగవత్పాదములు. భగవత్పాదముల యొక్క స్థానం శిరస్సు. భరతుడు కూడా రామచంద్రమూర్తి పాదుకుల్ని శిరస్సుపై పెట్టుకున్నాడు. ఇదంతా కూడా గురుపాదములు,
దేవపాదములు ఇవి శిరస్సుపై పెట్టుకోవాలని చెప్తున్నది. అందుకే అమ్మవారి పాదములు పువ్వుల వలె ఉంటే వేదమాత శిరస్సుపై పెట్టుకున్నది అనే భావం. ఎన్నో లోతైన భావాలు ఉన్నాయి. అలాంటి పాదాలకు నమస్కారము అని ముందు పాదపద్మాన్ని ధ్యానిస్తున్నారు ఇక్కడ. పైగా ఆ పాదములో కూడా వామం చరణం, ఎడమ పాదానికి నమస్కారం అన్నాడు. ఇది విశేషమైన అంశం ఇక్కడ. కామారి లలనాయాహ, శివుని యొక్క స్త్రీ అయిన అమ్మవారి పాదమునకు నమస్కారం. అది ఎడమ పాదం అని చెప్పడంలో విశేషం ఏంటంటే ఇక్కడ అమ్మవారు విడిగా శివుని పక్కన కూర్చున్నట్లుగా భావించట్లేదు. ఈయన అర్ధనారీశ్వర తత్వాన్ని భావన చేస్తున్నారు. శివునిలో సగభాగంగా ఉన్నటువంటిది అమ్మవారు, అది ఎడమ వైపునది. అది ఎడమ పాదానికి నమస్కారం అంటే శివునిలో ఎడమ భాగం అమ్మవారు గనక అమ్మవారి పాదానికి నమస్కారం అంటేనే ఎడమ పాదానికి నమస్కారం. ఇది ఒక్కసారి మనం భావన చేస్తే నటరాజమూర్తిని ఒక్కసారి స్ఫురింపజేస్తున్నారా అనిపిస్తుంది. నటరాజమూర్తి కుడిపాదం కింద పెట్టి ఉంచుతాడు, ఎడం పాదం పైకెత్తుతాడు. ఆ క్రింద పెట్టినటువంటి కుడిపాదం తిరోధానం అంటే బంధం అనే కృత్యాన్ని తెలియజేస్తుంది. పైకెత్తిన ఎడమ పాదము మోక్షం అనే కృత్యాన్ని తెలియజేస్తుంది. పైగా శివుడు ఏం చేస్తుంటాడంటే అభయహస్తం పట్టుకుని నటరాజమూర్తిగా ఆ క్రింద ఎడమ చేతితో ఎడమ పాదాన్ని చూపిస్తూ ఉంటాడు. ఈ భావం ఎలా ఉన్నదంటే ఈ ఎడమ పాదాన్ని ఆశ్రయిస్తే నేను అభయాన్ని ఇస్తాను అని చెప్తున్నట్లుగా ఉన్నది. అభయం అంటే మోక్షం, అది కుడి చేతితో ఇస్తాడు. అంటే శివజ్ఞానము మోక్షము అది శివస్వరూపం, అందుకు కుడి చేతితో చూపిస్తున్నాడు. ఇది మీకు కావాలంటే నా ఎడం పాదాన్ని ఆశ్రయించండి అని చెప్తున్నాడు. ఎడం పాదం అంటే ఎవరు? అమ్మవారు. అందుకని అమ్మవారి పాదపద్మం పట్టుకుంటే శివుడు అభయం దొరుకుతుంది, అనగా మోక్షం లభిస్తుందని చెప్తున్నట్ట. ఆ భావన ఇక్కడ వామం చరణం వ్రజామి శరణం కామారి లలనాయాహ, ఆ శివుని పత్ని యొక్క ఎడమ పాదాన్ని ఆశ్రయిస్తున్నాను అనగానే శివుని వామభాగమైనటువంటి అమ్మవారి పాదపద్మాలను ఆశ్రయిస్తున్నాను అని చెప్తున్నారు. రమ్యమైన ఈ శ్లోకంలో ఆ పాదములు మన హృదయంలో ముద్రించుకుపోయేటట్టుగా వర్ణించారు గణపతముని. అటువంటి పాదాలకు నమస్కరించిన తర్వాత అమ్మవారి హస్తాలకు నమస్కారం. మునుపు చెప్పినటువంటి కేశాది పాదాంత స్థితిలో ఉన్నది, ఇక్కడ పాదాది కేశాంత స్థితిలో చూపిస్తున్నారు. అయితే అక్కడ చేసిన వర్ణనకి ఇక్కడ చేసిన వర్ణనకి మళ్ళీ వ్యత్యాసం ఉన్నది, ఒక ప్రత్యేకత ఉన్నది. జగదంబ లంబమాన పార్శ్వద్వితయే తవా గళాద్భాతి సాంద్రగ్రథిత మనోజ్ఞ ప్రసూన మాలేవ భుజయుగళి. ఇక్కడ గౌరీదేవి శివుని పక్కన ఉన్నప్పుడు రెండు చేతులతో ఉన్నట్లుగానే భావన చేస్తున్నారు ఈయన. అప్పుడు ఆ రెండు చేతులు ఎలా ఉన్నాయంటే సాంద్రగ్రథిత, సాంద్రము అంటే దట్టము అని అర్థం, దట్టముగా కూర్చున్నటువంటి పూలమాల వలె ఉన్నది అన్నారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మొదలైనటువంటి దివ్యమూర్తులను మనం దర్శించినప్పుడు భుజానికి అటు ఇటు కూడా మాలలు వేలాడుతూ కనబడుతుంటాయి. ఆ మాలలు చిన్న చిన్నగా ఉండవు, దట్టముగా బలంగా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ పైగా ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి, పల్చగా కాకుండా. అలాగా దట్టముగా అల్లబడినటువంటి రెండు కుసుమమాలల వలె ఉన్న నీ రమ్యమైనటువంటి బాహు ద్వయమునకు అంటే రెండు చేతులకు నమస్కారము అని భావన చేస్తున్నారు. ఈ చెప్పడంలో ఆ కుసుమాలు ఎంత సౌందర్యంగా సుకుమారంగా ఉన్నాయో ఆ బాహువులు కూడా ఆ విధంగానే ప్రకాశిస్తున్నాయనే స్ఫురణ చూపిస్తున్నారు. పైగా ఆ బాహువులకి ఎన్ని శక్తులు ఉన్నాయంటే ఒక్క చేతిలోనే అనేక రకాల శక్తులు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అనుభవానికి వస్తున్నది. జానంతి శక్తిమసురాః సుషమాం సఖ్యో వదన్యతాం ఋషయః మృదుతాం తవాంబ పాణిర్వేద స దేవః పురాం భేత్త. తల్లి, నీ చేతులకి శక్తి ఉన్నది, సౌకుమార్యం ఉన్నది, అదేవిధంగా దాతృత్వం అనేది ఉంది, శోభ అనేది ఉంది. ఇవి ఒక్కొక్కరు వాటిని తెలుసుకుంటున్నారు. రాక్షసులకు నీ చేతి శక్తి ఏమిటో తెలుసు, ఎందుకంటే బలం అంటేనే బాహుబలం. అమ్మవారి బాహుబలం ఏమిటో శుంభ నిశుంభ మహిషాసుర భండాసురాది రాక్షసులందరికీ తెలుసు. అందుకే నీ చేతిలో శక్తి రాక్షసులకు తెలుసు, నీ చేతిలో ఉన్నటువంటి సొగసు నీ చెలికత్తెలకి తెలుసు అన్నారు. ఎందుకంటే ఆ చెలికత్తెలు అమ్మవారికి సేవ చేసేటప్పుడు చందనం వ్రాయడం, అలంకారాలు చేయడం, అందులో అంగుళీయకములు ఉంగరములు మొదలుకొని పైన భుజకీర్తుల వరకు ఆ కంకణములు కేయూరములు ఇవన్నీ అలంకరిస్తూ ఉంటారు చెలికత్తెలు. అలంకరిస్తున్నప్పుడు అమ్మవారి చెయ్యి పట్టుకుని అలంకరిస్తారు కనుక ఆ చేతి యొక్క శోభ ఆ చెలికత్తెలకి తెలుసు. పైగా ఆ చేతుల్లో దాతృత్వ లక్షణం ఉన్నది. ఎవరికైనా ఏదైనా లేదనకుండా కాదనకుండా వలసిన దానికంటే అధికంగా ప్రదానం చేయడం అమ్మవారి చేతి యొక్క లక్షణం. అందుకే వరదహస్తములవి అభయహస్తములవి. ఎవరికైనా ఏదైనా ఇవ్వగలిగినటువంటి దాతృత్వ గుణాన్నే వదన్యతా గుణం అంటారు. ఆ వదన్యతా గుణము ఋషులకు తెలుసు అన్నారు. అంటే ఋషులకు భక్తులకు అమ్మవారి చేతి యొక్క దాతృత్వం అనే శక్తి తెలుసు. వారికి ఏది కావాలన్నా ఇస్తున్నది మోక్షంతో సహా. అందుకు ఆ జగదంబ యొక్క హస్తము యొక్క దాతృత్వ లక్షణము ఋషులకు తెలుసు.
మృదుతాం తవాంబ. ఆ స్పర్శలో ఉన్న మృదుత్వము శివునకు తెలుసు అన్నారు. చాలా రమ్యమైనటువంటి విషయం ఇక్కడ. మహాపతివ్రత గనక తన పతిని మాత్రమే స్పర్శిస్తున్నది ఆ తల్లి. అలంకార సమయంలో చెలికత్తెలు తాకినప్పటికీ కూడా ఆ మృదుత్వం అనే స్పర్శ మాత్రం శివునికి మాత్రమే తెలుసు అన్నారు. ఆ శివునికి మాత్రమే తెలుసు అన్నప్పుడు అమ్మవారి యొక్క పాతివ్రత్య గుణాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ఈ పాతివ్రత్య గుణాన్ని శంకర భగవత్పాదులు వారు ఒక గ్రంథంలో అద్భుతంగా చెప్పారు. పరమశివ దృంమాత్ర విషయం అన్నారు. పరమశివునికి మాత్రమే తెలిసినటువంటిది అమ్మవారి యొక్క స్వరూపము. ఇదే కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత ఇలాంటి మాటల్లో వసిన్యాది వాగ్దేవతలు కూడా చెప్తున్నారు. ఇది సాధ్వీ లక్షణం, ఇది సమయాచార సత్సంప్రదాయం. అందుకు ఓ తల్లి, నీ చేతుల శక్తి రాక్షసులకు తెలుసు, నీ చేతుల సొగసు చెలికత్తెలకు తెలుసు, నీ చేతుల దాతృత్వం ఋషులకు భక్తులకు యోగులకు ఆశ్రితులకు తెలుసు, నీ చేతుల యొక్క మృదుత్వం త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరునికి తెలుసు అంటూ హస్తపద్మాల్ని ధ్యానిస్తూ తర్వాత వర్ణంలో అమ్మవారి యొక్క రమ్యమైనటువంటి కంఠ సౌందర్యాన్ని వర్ణిస్తూ కంబు సదుర్గంబ జగతాం మణివేషోడు స్రజా కృతాకల్ప కంఠోనఘస్వరస్తే ధూర్జటి దోర్నయన కర్ణహిత. ఇప్పుడు అమ్మవారి కంఠ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఇది శంఖ సదృశ్యమై ఉన్నది, అంటే శంఖంలా ఉన్నది అని చెప్తున్నారు. శంఖానికి 3 గీతలు ఉన్నట్లుగా కంఠానికి కూడా 3 గీతలు ఉన్నాయి. అదేవిధంగా నక్షత్రాలు మాలగా కంఠం దగ్గర ఉన్నాయని వర్ణిస్తున్నారు. అంటే అమ్మవారు రత్నాభరణాలు ధరించారు. నక్షత్రమాల అని రత్నాభరణాలకు పద్ధతి ఉంటుంది. అంటే 27 సంఖ్యతో కూడినటువంటి మాల. ఇక నక్షత్రాలు అలా మెరిసిపోతుంటాయో అలా మెరిసిపోతున్నటువంటి నక్షత్రమాలని ఆ తల్లి కంఠం వద్ద ధరించింది. అందుకు 3 గీతల వల్ల శంఖంలా ఉన్నది, నక్షత్రమాలతో శోభిల్లుతున్నది, పైగా రమ్యమైన ధ్వని కలిగినది అన్నారు. అమ్మవారి కంఠం ధ్వనిస్థానం, నాదస్థానం. అందుకే ఆ 3 గీతలు కూడాను సంగీతంలో ఉన్న షడ్జమధ్యమ గాంధార గ్రామముల వలె ఉన్నాయంటారు శంకర భగవత్పాదులు వారు సౌందర్య లహరిలో. అది నాదస్థానమైనటువంటి కంఠం అది. అందుకు నిర్దిష్టమైన చక్కని స్వరము కలిగినది, అనఘస్వరం అన్నారు ఇక్కడ. ఏ దోషము లేనటువంటి సుస్వరము, దివ్యమైనటువంటి ధ్వని కలిగినటువంటి ఆ కంఠము. ధూర్జటి దోర్నయన కర్ణహిత. అదే కాదు, శివుని బాహువునకు నేత్రములకు చెవులకు ప్రీతి అయినది అన్నారు. అద్భుతమైన మాట. అమ్మవారి యొక్క ఆ కంఠము శివుని బాహువులకు నేత్రములకు చెవులకు ప్రీతి అయినది. అమ్మవారిని దగ్గరికి తీసుకున్నప్పుడు ఆ బాహువులతో ప్రీతి చెందుతున్నాడు శివుడు. అదేవిధంగా ఆ కంఠం చూసినప్పుడు నేత్రాలకి సొగసుగా ఉంది. అమ్మవారు మాట్లాడుతున్నప్పుడు శివుని చెవులకు ఇంపుగా ఉందిట. అలా శివుని చెవులకు ఇంపు కలిగిస్తూ నేత్రములకు బాహువులకు కూడా ప్రీతిని కలిగించే అమ్మవారి కంఠానికి నమస్కారం చేస్తూ హరకాంతే వదనంతే దర్శం దర్శం వతంస సీతాంసు పూర్ణో వ్యవాప కృషతాం ప్రాయేణ అసూయయా శుష్కః. దీని భావాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఓం నమో హనుమతే నమః. మనందరికీ ఒక ప్రశ్నగా ఉంటుంది, మనం గొప్ప గొప్ప సంస్కారం పొందటం ఎట్లా? మాటిమాటికి అది అడుగుతాం. వాళ్ళకొకటే, అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడంతా భగవంతుడి కథలను అందరూ కూడా అన్ని చోట్ల ఏర్పాట్లు చేయించి వారు వింటూ పిల్లల చేత వినిపిస్తూ ఉండాలి. గొప్ప కథలను వినటం వల్ల గొప్ప సంస్కారం ఏర్పడుతుంది, జ్ఞానం కూడా వస్తుంది. ఆ పాత్ర విశేషాలు వాళ్ళ యొక్క గుణం కూడా పెరుగుతుంది. ఏదో పుణ్యం కాదు, ఈ ప్రపంచంలో ఉండటానికి మంచి గుణం కావాలి కదా. గొప్ప గుణాలను కీర్తించడం వల్ల మనలో కూడా మంచి గుణాలు పెరుగుతాయి. శత్రువులోని సద్గుణాలను కూడా కీర్తించమని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. భక్తి, త్యాగము, ధర్మము, ప్రతాపం, అనుగ్రహం అనేటువంటి గుణాలు ఆంజనేయుడిలో లెక్కలేమని అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. అందుకని అవన్నీ కూడా మనకు కూడా ప్రసాదిస్తాడు. ఆయనకుండే గుణాలు. ధనవంతుడి దగ్గర వెళితే కొంచెం మనం వేడుకుంటే కొంచెం దానం ఇస్తాడు. అట్లనే విద్యావంతుడి దగ్గర వెళ్ళి మనం కొంచెం వేడుకుంటే తన యొక్క విద్యను, తన తెలివిని
ధారపోస్తాడు, అంటే చెప్తాడు, మనకు నేర్పిస్తాడు. అట్లనే ఇన్ని గుణాలు ఉండే భక్తి, త్యాగము, ధర్మము, ఇక ప్రతాపము, అనుగ్రహం అనేటువంటి గుణాలు ఆంజనేయుడిలో లెక్కలేనన్నీ ఉన్నాయి కదా. ఆయన గుణాలను కీర్తించడం వల్ల మనలో సద్గుణాలు పెంపొందుతాయి. మనలో కూడా ఆ గుణం అట్లనే మట్టి నుంచి తెచ్చిన పురుగుని భ్రమర వెళ్ళి దిన్నము కూర్చున్న తర్వాత తనలాగా చేసుకొని ఎగిరించుకోపోతుంది. అట్లా ఆ స్వామిని కీర్తించినప్పుడు తన గుణాలు కూడా మనకు దారపరుస్తాడు. అందువల్ల ఎన్ని జన్మలెత్తినా నీ గుణకీర్తనను మర్చిపోని వరాన్ని నాకు అనుగ్రహించు అని సుషేణుడు ప్రార్థించాడు. ఎన్ని జన్మలైనప్పటికి కూడా నాకు నేను కీర్తించేటువంటి, నీ గుణాలు కీర్తించేటువంటిది అంటే అర్థం ఇండైరెక్ట్గా నాకు కూడా ఆ గుణాలు ప్రసాదించు అని తాను చెప్పాల్సిన పని లేదు. నిన్ను నేను కీర్తిస్తాను, నీకు జయము అన్నప్పుడు తన జన్మ సార్థకం అవుతుంది. ఇక మూడవది పాదసేవనం. పాదసేవన అనేటువంటిది ఎవరో ఇచ్చేది కాదు, అది ఆంజనేయ స్వామియే స్వయంగా ఇవ్వాలి. ఆయన ఒప్పుకుంటే కానీ ఆయన పాదాలను మనం పట్టుకోలేము. కేవలం విగ్రహ రూపంగా ఉండేటువంటి పాదాలు కూడా పట్టుకోవటానికి యోగ్యత కావాలా అన్నారు. ఇది రాయిలో ఏముంది అనుకోకూడదు. మనం అక్కడ జీవం ఉన్నది, అక్కడ ప్రాణప్రతిష్ఠ అయింది కదా. అందుకనే మనం అంత భక్తిగా ఆ విగ్రహం ముందు మనం కూడా నిగ్రహించుకొని మనం స్వామిని దర్శిస్తూ ఉంటాం. ఆయన తన స్వామి అయినటువంటి శ్రీరాముడి పాదాలను ఎల్లప్పుడూ పట్టుకొని ఉంటాడు కదా అని మనం చెప్పుకున్నాం కదా. ఇంకా వేరొకరు తన పాదాలను పట్టుకోవటం ఆయనకు అంతగా ఇష్టం ఉండదు అయినప్పటికీ. అందువల్ల నీ పాద సేవనం జన్మజన్మలోనూ నాకు అనుగ్రహించు అని సుషేణుడు హనుమంతుడిని నేరుగా ప్రార్థించాడు. మామూలుగా అందరూ వెళ్ళి నీ పాద నమస్కారం, మిమ్మల్ని పాదాలకు మొక్కుతున్నాను అంటారు, కానీ ఆ పాదాన్ని పట్టుకునే అంత యోగ్యత మనకు లేదు. కేవలం నోటితో చెప్పుకుంటున్నాం. మనం పాద నమస్కారం చేస్తున్నాను, నీ పాదాభివందనం చేస్తున్నాను స్వామి అంటాం, కానీ పాదాలు వెళ్ళి పట్టుకోవటానికి యోగ్యత లేదు. మనకు అనుగ్రహించేటువంటి యోగ్యతను మనం పొందాల. ఎందుకంటే ఇక్కడ శ్రీరాముడి పాదాలను ఆశ్రయించాడు స్వామి ఎప్పుడు. అటువంటిప్పుడు తన పాదాలని ఎవరు స్పర్శ చేయటానికి ఆంజనేయ స్వామి ఒప్పుకోడు కదా. అందుకనే సుషేణుడు ఎప్పుడు కూడా నీ పాదాలు ఆశ్రయించేటువంటిది, నీ పాదాలు స్పర్శించేటువంటిది, నీ పాద సేవనం చేసేటువంటిది జన్మజన్మలోనూ నాకు అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఎందుకంటే తాను రాముడి యొక్క పాదాలను ఆశ్రయించాడు కదా. అందుకని నేను స్వామి యొక్క పాదాలు ఆశ్రయించాను, నా పాదాలు ఏంటి ఆశ్రయించేది, అక్కర్లేదంటాడు. అందుకని అనుకోకుండా తాను మనల్ని అనుగ్రహించని అనే ఒక దృష్టితో ఆ స్వామి యొక్క పాదాలు నాకు శరణం, పాదాలే నేను పట్టుకున్నానని చెప్తాడు సుషేణుడు. అన్ని జన్మల్లోనూ కూడా నీ పాద సేవ 9 విధమైనటువంటి భక్తి సేవని స్వామి అడుగుతూ ఉన్నాడు సుషేణుడు. ఇక ముందు వెళదాము. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం నమో హనుమతే నమః.